శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తాయని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదాము. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ ఒకదాని వల్ల ఒకటి కలుగుతాయి. ఓర్పు దానంతట అదే రాదు. శ్రమ, ఓర్పు, ఓర్పు, పరీక్ష, పరీక్ష, నిరీక్షణ ఇవి జంట పదాలు. శ్రమకు పర్యవసానంగా 3 వస్తాయి: ఆనందం, నిరీక్షణ, సహనం. ఇది ఆత్మ ఫలమే అయినా దేవుడు వాటిని మనలో కలిగించాలంటే అది ఆయన చెయ్యాల్సిందే. విశ్వాసి జీవితంలో నుంచి శ్రేష్టమైనది బయటికి రావాలంటే విశ్వాసిని నొప్పించవలసి వస్తుంది. ద్రాక్షావల్లిలోని పనికిరాని తీగలను కత్తిరించి వేస్తేనే కాని మిగతా తీగలు ఫలించవు. శ్రమల ద్వారా ఈ సత్ఫలితాలు విశ్వాసిలో కలుగుతాయి.